పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు వైసీపీ షాక్ ఇచ్చింది. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదంటూ తేల్చి చెప్పింది. అయితే ఇవాళ బర్త్డే సందర్భంగా దొరబాబు బల ప్రదర్శన చేయబోతున్నారు. స్వాగత పోస్టర్లలో జగన్ వైసీపీ జెండాలు ఎక్కడా కనిపించలేదు. త్వరలోనే దొరబాబు పార్టీ మారతారంటూ ప్రచారం సాగుతోంది. రాజకీయ భవిష్యత్తుపై ఇవాళ ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద పిఠాపురంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు టికెట్ ఇచ్చేది లేదంటూ వైసీపీ క్లారిటీ ఇవ్వడంతో దొరబాబు తన రాజకీయ భవిష్యత్తుపై ఇవాళ ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవాళ ఆయన బర్త్డే సందర్భంగా బల ప్రదర్శన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వాగత పోస్టర్లో ఎక్కడా ముఖ్యమంత్రి జగన్ కానీ వైసీపీ జెండాలు కానీ కనబడలేదు. త్వరలోనే దొరబాబు పార్టీ మారుతారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ అయితే సాగుతుంది. ప్రకాష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. ప్రకాష్, పిఠాపురం సంబంధించి ఎట్లాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? పెండెం దొరబాబు పార్టీ మారుతారనే ప్రచారం సాగుతుంది. దీనికి సంబంధించి ఎట్లాంటి చర్చలు జరుగుతున్నాయి? రామదాస్, కాకినాడ జిల్లాలో అయితే రాజకీయాలు అయితే సర్వేగంగా మాట్లాడి చెప్పాలి. ముఖ్యంగా అది వైసీపీ అధిష్టానం అయితే కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాల్లో ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో సీటు లేదని కడాఖండిగా చెప్పేయడంతో ఇప్పటికే ఇన్ఛార్జీలు కూడా నియమించిన పరిస్థితి ఉంది. అందులో ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి పెండెం దొరబాబు కూడా ప్రస్తుతం వచ్చే ఎన్నికల్లో సీటు లేకపోవడంతో ప్రస్తుతం ఆయన అయితే నిలకడగా ఉన్నారు. నిన్న మొన్నటి వరకు కూడా అజ్ఞాతంలో ఉన్నట్టుగా ఉంది. ఎక్కడెక్కడ కనిపించిన పరిస్థితి ప్రధానంగా ఉంది. అక్కడక్కడ శంకుస్థాపనలో అడప మాత్రమే కనిపించారు. స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జితో వంగా గీతతో కలిసి ఆయన అయితే శంకుస్థాపనలో పాల్గొన్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన నూతన సంవత్సర వేడుకలకైతే దూరంగా ఉండి ఈ రోజు తన జన్మదిన వేడుకలు నియోజకవర్గంలో చాలా అట్టహాసంగా జరుపుతున్న పరిస్థితి. నియోజకవర్గంలో దాదాపుగా 30,000 మంది ఇక్కడ హాజరయ్యేందుకు కూడా భారీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు ప్రధానంగా తెలుస్తుంది. మరో పక్కన ఏర్పాట్లు భారీగా చేసిన నేపథ్యంలో ఇక్కడంతా అందరూ పెండెం దొరబాబుకి అయితే ఇక్కడ శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు కూడా భారీగా ఇక్కడ తరలి వచ్చినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం ఇక్కడ పెండెం దొరబాబు కూడా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నియోజకవర్గంలో ఉన్న నాయకులందరూ కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి ప్రస్తుతం పెండెం దొరబాబు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటి వరకు కూడా మన నూతన సంవత్సరం వేడుక దూరంగా ఉన్నారు. ఇప్పుడు జన్మదిన వేడుకలు ఎంత ఏ విధంగా జరుగుతుంది? ప్రతి సంవత్సరం కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చేసుకునే కార్యక్రమం గత 25 సంవత్సరాలుగా ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకంతో ప్రతి ఊరు, ప్రతి వీధి, ప్రతి ఇల్లు, ప్రతి మనిషి కూడా నాకు వారితో అనుబంధం ఏర్పడడం. దాంట్లో భాగంగా 4 సంవత్సరాల 9 నెలల కాలంలో ప్రజల దగ్గరికి వారి సమస్యలను తీర్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఏదైతే సంక్షేమము, అభివృద్ధి రెండు కళ్ళగా చూస్తూ ఈ రోజున నియోజకవర్గ అభివృద్ధికి చేసినటువంటి విధానానికి ప్రజలందరూ కూడా వారు కోరిక మేరకు గడప గడపకే మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా మేము ప్రతి ఇంటికి తిరిగినప్పుడు ప్రతి మనిషి కూడా వారి యొక్క భావన, ప్రతి ఒక్కరు కూడా మళ్ళా మీరు శాసనసభ్యులుగా ఉండాలని వారి కోరిక మేరకు వారు చూపించిన ఆదరాభిమానాలు వారందరికీ కూడా కలిసి ఒక కార్యక్రమం ద్వారా ఈ రోజున పుట్టినరోజు సందర్భంగా వారందరినీ కలిసే అవకాశం, వారి యొక్క మనోభావాలను అర్థం చేసుకుని వారి కోసం ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఏ రకంగా ఉండాలి అనే దాని మీద ప్రజల మనోభాష్టం మేరకే నేను ముందుకెళ్తానని చెప్పి తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు కూడా ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోసం నేను అహర్నిశలు పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తిగా మరలా ఒక్కసారి పునరాలోచించి ఈ పిఠాపురం నియోజకవర్గ శాసనసభ సీట్లు నాకు ఇవ్వాలని చెప్పి మరొకసారి కోరుకుంటా ఉన్నాను. ఇప్పటికే గీతను ఇన్ఛార్జ్ గా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళతో కలిసి ఇప్పుడు మీరు కార్యక్రమాలు కూడా పాల్గొంటున్న పరిస్థితి, అంటే ఈ పరిణామాలు ఎలా చూడాలి? చివరి వరకు కూడా ఏమన్నా ఉత్కంఠ పరిస్థితి, పార్టీ మారే అవకాశాలు ఉన్నాయా? ఇన్ఛార్జిగా వేశారు, కలిసే తిరిగాము. కానీ నా ప్రజల కోరిక మీద నేను అడుగుతున్నాను, అది పార్టీ ఇష్టం. పార్టీ మారే అవుతున్నారు. గతంలో వచ్చినటువంటి ప్రచారం జనసేనలోకి వెళ్తున్నట్టు నేను ఏ పార్టీతో కానీ ఎవరితోనే కానీ నేను మాట్లాడలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శుద్ధిగా కట్టుబడి ఉన్నాను ఈ రోజు వరకు కూడా. అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ రోజున ప్రజల అభిమానం, ప్రజల కోరిక మేరకే నా నిర్ణయం ఉంటుందని చెప్పి తెలియజేస్తాను. అంటే ప్రధానంగా ఎక్కడ ఫ్లెక్సీల్లో ఎక్కడ వైసీపీ జెండాలు కానీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఫోటో లేదని చెప్పేసి ఒక ఆరోపణ కూడా అవుతుంది. నాకు కూడా తెలిసింది, కానీ వారి యొక్క నా పుట్టినరోజు సందర్భంగా నా మీద అభిమానం కొలిది ఈ కార్యక్రమానికి వేసుకున్నామని చెప్పారు. అంతేగాని ఇందులో పార్టీకి వ్యతిరేకంగానే కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కానీ ఇక్కడ మీరు చూసారు ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సింబల్సే. ఇవన్నీ ఏ రకంగానూ కూడా రెండో ఆలోచన లేదు. పార్టీ
వారి కార్యకర్తలందరూ కూడా మా నాయకుడు పుట్టినరోజు సందర్భంగా మేము ఏర్పాటు చేసుకునే ఫ్లెక్స్లో మేము మీకోసం చేసుకుంటున్నటువంటి కార్యక్రమంగా వారు అందరూ ఫ్లెక్స్లు వేసుకున్న సందర్భం. ఇక్కడే ఫ్లెక్స్లు వేసుకున్నారు. అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఒక మంచి ఆలోచనతోటి మంచి ఉద్దేశంతో చేసుకున్న కార్యక్రమం ఇది. వైఎస్ఆర్ పార్టీకి అనుసంధానంగా ఈ రోజు ఏ కార్యక్రమం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం. అంటే పండగ తర్వాత ప్రకటన ఉండే అవకాశం ఉందండి అని చెప్తున్నారు పరిస్థితి. మీ నాయకులు కార్యకర్తలు కూడా ఇదే ఆలోచనతో ఉన్నాడు అని చెప్తున్నారు పరిస్థితి. ఎలా చూడాలి? ఇంకా 2-3 నెలల టైం ఉంది. నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తాను. తప్పనిసరిగా నాకు అవకాశం ఇస్తారని నేను కోరుకుంటాను. ఎంతమంది నియోజకవర్గ ప్రజలకు ఎంతమంది విందు ఏర్పాటు చేయడం జరిగిందండి? 40,000 మందికి ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా అదనంగా వచ్చినా కూడా వారందరికీ కూడా ఏ రకంగానూ కూడా ఇబ్బంది లేకుండా తీసుకోవాలనే సంకల్పంతో నా మీద ఉండే అభిమానం కొద్ది వారందరూ కూడా వస్తా ఉన్నారు. వారందరికీ కూడా నా పూర్వజన్మ సుకృతం ఇంతమంది అభిమానాన్ని నేను పొందడం అనేది నిజంగా వారి రుణం తీర్చుకునే విధంగా ఆ భగవంతుడు ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు అవకాశం కల్పించాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. చూస్తున్నా ఇదే పరిస్థితి. కార్యకర్తలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ భారీగా కార్యకర్తలు నియోజకవర్గ నాయకులు కూడా ప్రధానంగా ఉన్నారు. మనతో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాం. చెప్పండి ఈ రోజు పెండెం దొరబాబు గారి యొక్క జన్మదిన వేడుకలు ఏ విధంగా చేస్తున్నారండి? ఈ రోజు పెండెం దొరబాబు గారి జన్మదిన వేడుకల్ని ఒక పండగ వాతావరణంలో మా కార్యకర్తలందరూ కూడా చేసుకుంటున్నారు. ముఖ్యంగా పెండెం దొరబాబు గారు మా కార్యకర్తల పట్ల చూపించే ఆదర అభిమానాలకి మేమందరం కూడా ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. మమ్మల్ని అందరినీ కూడా పదవులు ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా గౌరవప్రదమైన పదవుల్లో నిలబెట్టారు. రాబోయే రోజుల్లో పెండెం దొరబాబు గారు మరైనా ఉన్నత పదవులు అధిరోహించాలని మా కార్యకర్తలందరి మనోభావం. దానికి తదనుగుణంగానే ఈ రోజు భారీ ఎత్తున ఈ విందు ఏర్పాటు చేసి నియోజకవర్గ స్థాయిలో ఉన్న ప్రజలందరినీ కూడా పిలిచి వాళ్ళతో మమేకం అయ్యేందుకు మేము ముందుకు వచ్చాం. పార్టీ మారుతారని చెప్పేసి ప్రధానం అందుకుంది. ఇప్పుడు ప్లిస్టీల్లో ఎక్కడ కూడా వైసీపీ జగన్ ఫోటో ఎక్కడ కనిపించలేదంట. అదేం లేదండి. ఇక్కడ టెంట్ కాడి నుంచి బెలూన్స్ కూడా అన్ని కూడా వైఎస్ఆర్సీపీ రంగులతోనే ఉన్నాయి. ముఖ్యంగా మేమందరం కూడా పెండెం దొరబాబు గారి మనోభిష్టం మేరకే మేము నడుచుకుంటాం. ఆయన తీసుకునే నిర్ణయానికి మేమంతా కూడా కట్టుబడి ఉంటామని కూడా ఈ మీడియా పూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. చెప్పండి, ఇప్పుడు పెండెం దొరబాబు గారు ఇప్పుడు నియోజకవర్గంలో భారీగా ఏర్పాటు చేశారు పుట్టినరోజు వేడుకలు. మొన్న నూతన సంవత్సరం వేడుకలు కూడా దూరంగా ఉన్నారు. పార్టీ మారుతున్నారని చెప్పేసి అంటున్నారు. ఎలా చూడాలి? అయినా నూతన సంవత్సరం వేడుకలకి దూరంగా ఉండటం అన్న మాట కరెక్ట్ కాదండి. ఆయన ఇన్ఛార్జ్ చేయకముందే మాకు మాట చెప్పారు. మన పుట్టినరోజు ఈ 1వ తారీఖు 2వ దగ్గరలో ఉన్నాయి కాబట్టి పుట్టినరోజున అందరికీ అన్ని దిక్కులా ఉంటారు. మన ప్రత్యేకంగా మన పుట్టినరోజుకి సపరేట్గా ఒక 40,000 మందికి భోజనాలు పెడదామని చెప్పేసి ఈయన ఇన్ఛార్జ్ ప్రకటించే ముందే చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు యాల ఇన్ఛార్జ్ ప్రకటించారనో లేకపోతే బల నిరూపణకనో పెట్టలేదని. ఆయనకి ఎప్పుడు కూడా జనబలం ఎప్పుడూ ఉంది. ఇక్కడ 25 సంవత్సరాల రాజకీయ జీవితం అయింది. 2 సార్లు ఎమ్మెల్యేగా ఇక్కడ ఆయన ఈ నియోజకవర్గానికి ఎన్నో కోట్ల రూపాయలు అభివృద్ధి చేశారు. ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆయనకి మద్దతుగా నిలబడ్డారు. ఈరోజు ఆయన మీకు ఎమ్మెల్యే టికెట్ లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా సరే ఈవేళ సుమారు 40,000 మంది మన ఎమ్మెల్యే గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరచడానికి ఇక్కడ రావడం జరిగింది. మా పార్టీతో ఆయనతో పాటు మీరు ఉంటారా మొత్తం అందరూ కలిపి? ప్రధానంగా పార్టీ మాత్రం మొదటి చూస్తున్నారు. పండగ తర్వాత ఏదో వార్త ఉంటుంది అన్నారు. తప్పకుండానండి. ఆయన అయితే ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి మా పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, ఆయనకి ప్రజలందరూ కూడా మద్దతు ఉంది. ఇవాళ మీరే చూడొచ్చు. ఇవాళ సుమారు 40,000కు పైగా జనం మద్దతు తెలుపుతున్నట్టే లెక్క. ఎప్పుడు ఇంత విధంగా ఎప్పుడు టికెట్ ఈ రోజుల్లో టికెట్ లేదంటే ఒక కార్యకర్త కూడా కనపడ్డు ఒక ఎమ్మెల్యేకి. కానీ ఈయన చేసిన సేవలు, ఈయన గడప గడప కార్యక్రమంలో ప్రతి ఇంటికి తిరిగి చేసిన సేవ, అలాగే అభివృద్ధి ఇవన్నీ చూసి జనాలు తండోపతండోపాలుగా అక్కడికి ఇచ్చేస్తున్నారు. మన ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. చూస్తున్నాం ఇది పరిస్థితి. ప్రధానంగా అందరూ కూడా భారీ ఎత్తున అయితే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్కన కార్యకర్తలు ఆయనకి స్వాగతం పలికేందుకు ఇక్కడ చేరుకున్నటువంటి విజువల్స్ చూస్తాం. మరో పక్కన ఆయన పార్టీ మారిన కార్యకర్తలందరూ కూడా ఆయనతోనే ఉంటారంటూ ఆయనకి స్వాగతం పలికేందుకు ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున అయితే ఇక్కడ జనం ఇక్కడ చేరుకున్నటువంటి విజువల్స్ అయితే చూస్తున్నాం. ఆయనకి శుభాకాంక్షలు తెలిపేందుకు భారీ ఎత్తున నియోజకవర్గం నుంచి 30,000 మంది పైగా వచ్చేందుకు అన్ని విధాలుగా ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి. ఏదేమైనా సందర్భంలో ఈ భారీగా దాదాపు 40,000 మంది పైగా జనాలను బర్త్డే పార్టీకి పిలిచి ఒక రకమైన బల ప్రదర్శన, ఒక రకమైన సంకేతాలు ముఖ్యమంత్రికి పంపేందుకే ఇట్లాంటి కార్యక్రమాన్ని అరేంజ్ చేశారనుకోవచ్చు. అక్కడ
ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి జనాన్ని చూస్తే నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరొకసారి మరొకసారి మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నియోజకవర్గ ప్రజానికి కోరుతారంటూ ఆ పెండెం ధర్మం అయితే చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు చేస్తున్నటువంటి ప్రజలు నియోజకవర్గం నుంచి దాదాపు 30-40 మంది వచ్చేందుకు అంటే అందరూ కూడా వచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అందుకని ఇక్కడ ఏర్పాట్లు కూడా విధి ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఏదేమైనా తన బల ప్రదర్శన జగన్మోహన్ రెడ్డి చూసి మళ్ళీ ఇప్పుడున్నటువంటి ప్రకటించినటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ విధంగానే మళ్ళీ మార్పు చెంది మళ్ళీ ఆయనకి సీటు మళ్ళీ వైసీపీ అయితే ఆ స్థానం కల్పిస్తారంటూ అందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రకాష్. ఇది మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వబోమంటూ వైసీపీ ప్రకటించినప్పటికీ పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు బర్త్డే సందర్భంగా భారీ పార్టీ ఏర్పాటు చేశారు. బల ప్రదర్శనకు ఇది వేదిక కాబోతోంది. స్వాగత బ్యానర్లో మాత్రం ఎక్కడ ముఖ్యమంత్రి ఫోటో కానీ వైసీపీ జెండా కానీ కనపడడం లేదు. త్వరలోనే దొరబాబు పార్టీ మారతారంటూ ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆయన రాజకీయ భవిష్యత్పై ఇవాళ ప్రకటన చేయబోతారనే ఆసక్తి రేగుతోంది. మొత్తం మీద పెద్ద ఎత్తున తన అనుచరులను అభిమానులను పిలిచి దాదాపు 1000 సంఖ్యలో అభిమానులను పిలిచి బర్త్డే పార్టీ చేస్తున్నారు.